ఇవాళ తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లిలో సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు కుటుంబ సభ్యులు నారావారిపల్లికి వెళ్లారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లిలో సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు కుటుంబ సభ్యులు నారావారిపల్లి వెళ్లారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి దినేష్ సిద్ధంగా ఉన్నారు. దినేష్, శంకరి, మనం నారావారిపల్లిలో నారా రామ్మూర్తి నాయుడుకి సంబంధించినటువంటి ఈ యొక్క నివాళులర్పించే కేంద్రం దగ్గర ఉన్నాము. ఉదయం 9 గంటలకి కర్మక్రియలకు సంబంధించినటువంటి ప్రక్రియ మొదలైంది. ఈ నేపథ్యంలో నారా రామ్మూర్తి నాయుడుకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, అలాగే నారా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, వీళ్ళు బంధువులు అందరూ కూడా ఏదైతే కర్మక్రియలు జరుగుతాయో అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు కూడా కర్మక్రియలు సంబంధించినటువంటి ఏదైతే ప్రొసీజర్ ఉంటుందో దాని ప్రకారంగా జరుగుతూ ఉంది. ఇక్కడ మనం నివాళులర్పించేటువంటి వేదిక దగ్గర ఉన్నాము. మరి కాసేపట్లో చంద్రబాబు ఈ వేదిక దగ్గరికి రాబోతున్నారు. మనం చూడొచ్చు, నారా రామ్మూర్తి నాయుడుకి సంబంధించినటువంటి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి నివాళులర్పించడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ శాప్ చైర్మన్ రవి నాయుడు ఉన్నారు. చెప్పండి, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? రోజు రామ్మూర్తి నాయుడు గారి పెద్ద కర్మ. ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, రోహిత్ బాబు, గిరీష్ బాబు గారు ఇప్పుడే ఆ కార్యం ఏదైతే ఉందో ఆ కార్యం కూడా పూర్తి చేసుకుని ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత పెద్దలకి పిండ ప్రదానం కూడా తర్వాత ఏవైతే ఉన్నాయో ఆయన వియంకులు కానీ, మేనమామలు కానీ, వీళ్ళంతా బట్టలు పెట్టే కార్యక్రమం కూడా ఇప్పుడు జరుగుతుంది. జరిగిన తర్వాత సంప్రదాయబద్ధంగా హిందూ సంప్రదాయం ఏదైతే ఉందో అదే ముఖ్యంగా మా పద్ధతుల ప్రకారం ఇక్కడున్న గ్రామ ఆచారం ప్రకారం ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. నిర్వహించిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్లో ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటికే వేలాది మందిగా ఇటు చంద్రబాబు నాయుడు గారు అభిమానులే కావచ్చు, తెలుగుదేశం పార్టీ కానీ, రామ్మూర్తి నాయుడు గారు గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు, ఆయనతో ఉన్న సన్నిహిత సంబంధం ఉన్న వ్యక్తులు కానీ ఇలా చూసుకుంటూ పోతే అందరూ కూడా ఇప్పటికి వందలాది మందికి ఇక్కడికి తరలి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు ఒకటే చివరిసారిగా రామ్మూర్తి నాయుడు గారు చిత్రపటానికి నివాళులు అర్పించి దండం పెట్టుకునే కార్యక్రమం కూడా ఇక్కడ నడుస్తుంది. మేము దాదాపు 40,000 మందికి కూడా భోజన ఏర్పాట్లు కూడా చేసింది. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది రాలేదు. ఇప్పటికే మీరు చూసే ఉంటారు, 9:30 నుంచే వందలాది మందిగా ఎలా వస్తున్నారో మీరు చూసే ఉంటారు. భోజనాలకు కూడా వీఐపీలకు కావచ్చు, సామాన్యులకు కావచ్చు. వీఐపీలకు 4 కోర్ట్స్ పెడితే, 4 ఫుడ్ కోర్ట్స్ పెడితే 16 సామాన్యులకు పెట్టిన పరిస్థితి. సో ముఖ్యంగా ఏంటంటే కార్యకర్తలు, అభిమానులు వాళ్ళే మొదట ప్రయారిటీగా కాబట్టి దాదాపు ఒకేసారి అంటే గంటకు 12,000 మంది తినే విధంగా, అంటే 3 గంటల్లో దాదాపు 40,000 మంది తినే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. 35 కౌంటర్లు, ఎక్కడికక్కడ కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చూసే ఉంటారు, నిన్న కూడా మీరు చూసారు, 8 షెడ్లు ఏర్పాటు చేసింది. అది కూడా భారీ షెడ్లు కూడా ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఉదయం 10 నుంచే భోజనాలు కూడా కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ఏదేమైనా వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడ భోజనం చేసుకుని వెళ్ళే విధంగా ఇట్లా విఐపి జనరల్ అనేం లేదు, అంతా ఒకే ఫుడ్ పెడుతున్నాం. కాకపోతే ఏంటంటే వచ్చిన ప్రజాప్రతినిధులకు ఇబ్బంది రాకూడదు కాబట్టి ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి వచ్చిన భువనేశ్వరి గారు ప్రత్యేకంగా ఒకే మెనూ ఉండాలని ఆదేశించినట్టు. అవును సార్, భువనేశ్వరమ్మ గారు మొదటి నుంచి ఒకటే పద్ధతి. మా అమ్మగారు ఏమంటారంటే ఒకటే చెప్తారు, ఎవరికి మనం అందరికీ ఒకే గౌరవం ఇవ్వాలి. ఆ గౌరవం ఇక్కడ ఒకరికి సామాన్యులకు ఒకే గౌరవం, అందరికీ గౌరవం. మేము కూడా అదే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా తినే ఫుడ్ కూడా అదే. కాబట్టి ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలి, రామ్మూర్తి నాయుడు గారికి ఏదైతే ఇష్టమైన ఫుడ్ ఉందో అవే ఏర్పాటు కూడా చేయడం జరిగింది. రామ్మూర్తి నాయుడు గారు గతంలో ఆయనకి ఏవైతే ఇష్టం ఉన్నాడో మొత్తం బోనమ్మ గారు, అదేవిధంగా లోకేష్ గారు, కుటుంబ సభ్యులంతా కూర్చొని రామ్మూర్తి నాయుడు గారి జీవితంలో ఏదైతే ఇష్టం ఉన్నారో 18 రకాల ఐటమ్స్ కూడా ఇక్కడే పెట్టడం కూడా జరుగుతాం. రామ్మూర్తి నాయుడు గారు ప్రధాన అనుచరుడు ఉన్నారు, చెప్పండి. అది ఐరాల మండలము. నేను తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రజెంట్ అధ్యక్షుడిని. 93 నుంచి
రామ్మూర్తి నాయుడుతో నాకు అనుబంధం ఉంది. ఆయన టికెట్ ఎమ్మెల్యే టికెట్ కోసం కూడా మేము బాగా పోరాడి కష్టపడి టికెట్ తెప్పించుకొని గెలిపించుకున్నాం. 94 నుంచి ఆయన నమ్మిన కార్యకర్తలకి అండగా ఉంటూ హైకమాండ్ కూడా ఎదిరించే మనస్తత్వం కలిగిన నాయకుడు రామ్మూర్తి నాయుడు. 99లో అతను ఓడిపోయినప్పుడు నేను అప్పుడు కూడా ఐరాల మండల అధ్యక్షుడిగా నేను యువకుడిగా ఉన్నాను. ఓకే, ఇక్కడ మురళీ గారు ఉండే ఎమ్మెల్యే, పుత్తలపట్టు ఎమ్మెల్యే గారు చెప్పండి, ఇక్కడ ఏర్పాట్లు కావచ్చు, మీ రామ్మూర్తి నాయుడు గారి గురించి మీరు ఏం నేర్చుకున్నారు? రామ్మూర్తి నాయుడు గారు ప్రజావాది, ప్రజల కోసం అనునిత్యం తప్పించినటువంటి ఒక తపస్వి. తక్కువ కాలమే ఎమ్మెల్యేగా ఉన్నా అతని జీవిత కాలం అంతా కూడా ప్రజలతోనే ఉన్నాడు. ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నటువంటి ఒక నాయకుడు. రాజకీయాల్లో ధైర్యం కావాలి, అదేవిధంగా దయ కావాలి. ఈ రెండు కలిగిన వాడిని ఒక సలక్షణమైనటువంటి రాజకీయ నాయకుడు అంటాడు. ఈ రెండు, ధైర్యము దయ, రెండు కలిగినటువంటి రెండు లక్షణాలు సంపూర్ణంగా ఉన్నటువంటి వ్యక్తి నారా రామ్మూర్తి నాయుడు గారు. ఎందుకంటే నారా రామ్మూర్తి నాయుడు గారు 94, 99 ఇప్పుడు మేము పూతలపట్టులో ఉన్నటువంటి ఐరాల మండలంలో చంద్రగిరిలో ఉండేది. అద్భుతమైనటువంటి పరిపాలన, ఇంట్లో ఆయన మార్పు ఉంది. ఐరాల మండలంలో కాణిపాకం అభివృద్ధి చెందిందంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నారా రామ్మూర్తి నాయుడు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాత్రమే జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక రోజంతా ఆయన గురించి కూడా చెప్పచ్చు. అది మొత్తంగా ఇక్కడ పరిస్థితి. మొత్తం పెద్ద ఎత్తున మంత్రులు కావచ్చు, అలాగే డిప్యూటీ స్పీకర్ కూడా చేరుకున్నారు. పెద్ద ఎత్తున వేలాది మంది ఇక్కడికి తరలి వస్తున్నారు. మంత్రులు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, అందరూ కూడా వచ్చి కాసేపట్లో ఇక్కడ నివాళులు అర్పించబోతున్నారు. ఈ వేదికపైకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కాసేపట్లో రాబోతున్నారు. రైట్ దినేష్.